సో ఇక్కడ నేను ఇప్పుడు సందీప్ గారికి మైక్ ఇస్తున్నాను. క్రాక్ చేసేసారు మా కోడ్ని. ఇప్పుడు సినిమా గురించి కూడా ఏమైనా విషయాలు లీక్ చేస్తారా? మామూలుగా ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి బై ఛాన్స్ హెబ్బా ఎప్పటికైనా గెట్ టుగెదర్లో కలిస్తే ఆనంద్ ఈజ్ మై ఫేవరెట్, ఐ జస్ట్ లవ్ హిమ్ అనేది నేను బాబీకి చెప్పలేదు. ఎందుకనేది ఇప్పుడు అర్థమైంది నాకు. సో బోత్ నిఖిల్ అండ్ హెబ్బా లుకింగ్ ద బెస్ట్ ఆన్ స్క్రీన్ అండ్ మేజర్ క్రెడిట్ కూడా నందిత. హై యూ లుక్ రియలీ నైస్ ఇన్ ఇట్ as well. But yeah, they have given you a completely different look, so it's a balancing act, so sorry. But apart from that, cinematographer Sai Sriram, one of my favorite DOPs, and ma Prasad Babu editor, and Shekhar Chandra, one of my favorite music directors. So Anand nak baga close friend. So in fact Tiger ki కథ ఇచ్చేద్దాం అని వచ్చాడు, నేను డైరెక్షన్ చేయను అని. మా అమ్మ నువ్వు డైరెక్షన్ చేయకపోతే ఎలా ఈ కథ అని చెప్పి మేము అందరూ గొడవ పెట్టి చేయించాం. So today when I'm seeing him do his second film, I'm very proud of you, brother, very happy for you. And Nikhil, as I said, I've always been very proud or very happy of the way you select your directors. మీరు డైరెక్టర్స్ని చాలా బాగా ఎంచుకుంటావు. ఈ గ్రేడ్ మాత్రం నీకే, బికాజ్ నేను టైగర్ చూసిన తర్వాత ఐ థాట్ సందీప్ చాలా బాగా సెలెక్ట్ చేశాడు, నేను లాక్కుందాం అనుకున్నాను. నాకు అప్పుడప్పుడు పుష్కరానికి ఒకసారి జరుగుతుంది, నీకు రెగ్యులర్గా జరుగుతుంది ఈ మధ్యన. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ టుక్ ఆనంద్. సో యా, మీరు ఇందాకేంటో ఆయన సైన్స్ బిఎస్సి ఏదో చదువుకున్నారు అలాంటిది చెప్పారు కదా. ఆర్కిటెక్చర్ అండి, ఆర్కిటెక్చర్, లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్, సో అన్నీ ఆయన కుదురుతాయి కరెక్ట్గా. కాదు, సైన్స్, ఈ భూత ప్రేత పిశాచాలు అవన్నీ ఎలా చదువుకున్నారంటారు? ఆయనకి ఇన్ జనరల్ ఏం రాసినా కూడా సైన్స్తో కూడి ఏదో ఒకటి ఉంటుంది. ఒకరోజు టైం మిషన్ అంటాడు, ఒకరోజు ఇంకేదో అంటాడు. సో అలాంటి దాంట్లో తను ఒక లవ్ స్టోరీ, కానీ అన్నిట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో యా, అండ్ ఈ కథని తను ఎక్కువ ప్రేమించి నమ్మి చేసిన కథ. సో ఆ కథ నిఖిల్కి పడడం, తను అనుకున్నట్టు చేయగలగడం అనేది నిజంగానే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హేబా, you've been praising the director so much that Sandeep has just given us a tip. But he's really my favorite director so far. I'm being very specific. Kadanti, no, there's so a small far, thing. He's my favorite director. He is her favorite, and basically మొన్న హెబా పటేల్ ఇలా ఎప్పుడు డైరెక్టర్ ని స్వీట్ హక్ చేసుకొని ఫోటో పెట్టింది. First time I've become friends with a director off, like I have a rapport with a director off set, off camera. ఇవాళ ఆనంద్ వైఫ్ ఫ్యాన్స్ అని రాలేదండి, ఎందుకు పెళ్ళలేదు ఆలోచించి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. గొప్ప పాయింట్. No, I've met his wife, daughter, everybody. So son daughter కాదు, son, sorry. It's okay, Heba. I think this stage is controversial for you always. కదా, సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపెన్స్. రాజ్ తరుణ్, లాస్ట్ టైం మీరే కెలికేరు అమ్మాయిని, అట్లాగే ఇప్పుడేమో పక్కన సందీప్ కిషన్ గారు ఎరకాటంలో పెట్టేస్తున్నారు. ఆ పాపకి పాపం ఇంగ్లీష్ తెలుగు మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇట్స్ ఓకే. కాదండి, కాదు, వీ హ్యావ్ టు ఆస్క్ సంథింగ్ అండి. ఎందుకంటే మొన్న మేము నార్మల్గా టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు యాంకర్ అడిగారు, సుమా గారు అడిగారు, దట్ హెబా నీకు ఛాన్స్ వస్తే నిఖిల్తో డేట్కి వెళ్తావా, తరుణ్ రాజ్ తరుణ్తో డేట్కి వెళ్తావా అని. I gave my reasons also. I said Raj Tarun because Raj Tarun is very free. Nikhil is very occupied with multiple women. I want a lot of attention. That's why. నేను రాజ్ తరుణ్ ని This is the perfect reply. ఎందుకు ఇచ్చాను కూడా అమ్మాయి తెలియదు, అప్పటికి లేదు, తెలియకుండా పట్టుకుంది. బట్ అందరికి తెలియాలి, షీ సెడ్ రాజ్ తరుణ్తో డేట్కి వెళ్తా ఉంది. సో I also said I like my అంకుల్ సారీ, ఆంటీ సారీ, ఊరికే ఏడిపిస్తున్నావు అంతే, ప్లీజ్ నన్ను మీరు తర్వాత తిట్టుకోవద్దు. I must be glad. సో రాజ్ తరుణ్ ఇస్ వెరీ గ్లాడ్ టు గో ఫర్ అ డేట్ విత్ హెబా పటేల్. సూపర్. 2 సినిమాలు చేశాడు, చెప్పకేమంటాడు, మీరు దారిలో ఉంటున్నాడు. ఒక్క నిమిషం అండి, ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి ఎవరితో అయితే వెళ్తుందో అమ్మాయి ఇష్టం, దానికి మళ్ళీ మీ డేటు, మీ కాల్ షీటు, మీ అదృష్టం ఇలాంటివి ఏమీ లేవు. కరెక్ట్? యూ విల్ చూస్ ది వన్ whom you want to go with. Yeah. That's it. No, nothing else. ఇప్పుడు ఆ విప్ నాకు ఇచ్చేయమ్మా, కొట్టినా కొడతారు. బేసిక్గా సామెత ఉందక్క, కర్ర దెబ్బ రాడ్ దెబ్బ అంటే నాకు కర్రే బెటర్ ఉందంట. అలాగే తనకి 2 ఆప్షన్లు ఇచ్చేది అంటే తను తెలుసుకుంది. ఓకే, సో వండర్ఫుల్ హేబా, నీ గురించి చాలా జోకులు వేసేసుకుంటున్నారు ఇక్కడ, నువ్వు అవేం పట్టించుకోకు. ఇప్పుడు నువ్వు నీ ఈ సినిమా గురించి మాట్లాడు. Now? Yeah. Firstly, I'm very thankful to Mahindra for making me do this film. And Nikhil, I'm really thankful to Mahindra for making me do this film. మహేంద్ర గారు ఇస్ సూపర్ స్వీట్, బట్ అంటే యూ కాల్ హిమ్ డాడీ కదా. He's like my nana only. And then I'm thankful to the producers, and I've mentioned again, V. Anand is my most favorite director. I think this is the maximum acting I've done in any movie so far, and I'm very grateful to V. Anand for bringing out that actor in me. Nandita has been a fabulous co-star. Nikhil has been very entertaining more than anything, and I'm very grateful to him for that.
and any movie that has Venla Kishore is always very special to me. So I'm very happy that he was also a part of this film. And Shekhar Chandra has done a fab job. He's doing the music of my next film also, so it's two. So I'm very happy about that also. Overall, it's been a great experience. I cannot wait for the film to release. ఓకే డార్లింగ్, ఇప్పటి వరకు అల్లరిగా ఉన్నటువంటి నిఖిల్ ఏమో సీరియస్గా అయిపోయారు. ఇప్పటి వరకు సీరియస్గా ఉన్న సందీప్ ఏమో నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఏంటి కారణం? ఐ వాంట్ టు నో. కాదండి, హెబ్బాతో మనం పెట్టుకోకూడదండి, బెటర్. లేకపోతే ఓన్లీ నేను చెప్పిన ఏదో కౌంటర్ గుర్తుకొస్తుందండి. అక్కడ రాస్తారు, నన్ను చూస్తే అవుతున్నాడు. సో ఒకరినొకరు చూసుకుని మేమిద్దరం టెలిపతి అనే సైన్స్ మళ్ళీ టెలిపతి చూసుకుంటున్నాం అన్నమాట. అంతేనా? అదే కౌంటర్ అని బ్రెయిన్లో ఆలోచించుకుంటున్నాం అంతే. ఇప్పుడు కిందకి వెళ్ళాక కౌంటర్లో దీపావళి జరుగుతుంది అనమాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ హెబా అండ్ సందీప్ గారు. సందీప్ గారు, మీకు ఆత్మలతో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఉంది కదండి పక్కన ఆత్మ, ప్రేతాత్మ. నా జస్ట్ కిడింగ్. లేదండి, నా దేవుడి దైవాలు అలాంటివి ఏం అవ్వలేదు. సో అలాంటి అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను. అంతవరకు ఓకే. బట్ డూ యూ బిలీవ్ దట్ ఆత్మలు, స్పిరిట్స్ అలాంటివి ఉంటాయని నమ్ముతారా? ఉంటాయి కదండి మరి. ఉంటాయి కదండి మరి. ఉంటాయండి, నేను నమ్మనండి మరి. ఉంటాయి. సినిమా మీరు ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా చూస్తే మీకు ఆన్సర్ దొరుకుద్ది. అచ్చా, నేనైతే నమ్మను బాస్. నమ్మకుండా సినిమా చూస్తాను. వి ఆనంద్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ ద మూవీ ఐ థింక్ ఆల్రెడీ హీ నోస్ ద స్టోరీ కాబట్టి. సో సైంటిఫిక్గా మీరు ఆత్మలు ఉన్నాయని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారా? ఆ తర్వాత సినిమా చూసాక ఓకే సరే, అయితే చాలండి. అయితే ఇప్పటికీ ఆత్మఘోష ఇంత ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. థ్యాంక్ యూ. రాత్రిపూట ఒక్కడే ఇంటికి వెళ్ళలేక అసలే నల్ల బట్టలు వేసుకొచ్చావు తమ్ముడు. వండర్ఫుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఆడియో సక్సెస్ మనం జరుపుకుంటున్నాం. దిస్ ఈజ్ అన్ ఆదిత్య మ్యూజిక్స్ ప్రోడక్ట్. మనకి శేఖర్ చంద్ర గారు అందించినటువంటి స్వరాల్లో 4 విజువల్ ట్రీట్స్ ఇప్పటి వరకు చూసాం. మరొక్కటి మనం చూడాలి. ఈ లాస్ట్ సాంగ్ని మనకి చూపించడానికి ఇంకో 2 అతిథులను ఆహ్వానిస్తాను. ఈ అతిథులను ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ ది డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీ అబ్బూరి రవి గారిని, మా గెస్ట్లని ఆహ్వానించడానికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ అబ్బూరి రవి గారు ఎక్కడో దాక్కున్నారా? అదిగోండా వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ ఆ యంగ్ హీరోస్ రాజ్ తరుణ్ గారు అండ్ సుశాంత్ గారు ఆన్ టు ద స్టేజ్. అమ్మయ్యా, ఇప్పుడు వస్తుంది స్టేజ్ మీదకి ఒక ఎనర్జీ. నిఖిల్ గారు రెడీగా ఉండండి మైక్ తీసుకుని. మధ్యలోకి వచ్చేసారా? ఇక్కడేమి దయ్యాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాలు లాంటివి ఏమీ లేవు. రవి గారు అటు ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మేఘ్నా ఆర్ట్స్. ఎక్కడికి పోతావు చిన్నవాడ. రవి గారు, వీళ్ళిద్దరికీ నేను బాటిల్స్ ఇచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడించే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటానండి. ఇందాక టీజర్ చూసాం, ఏమిటో డైలాగ్ రాశారు, మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గ్రాముల బరువు తగ్గుతారని. దాని గురించి కొంచెం క్లారిటీ ఇప్పుడు ఇస్తారా? సినిమా చూసిన తర్వాతే మాట్లాడతారా? నమ్మకాలకి చాలా క్వశ్చన్లు ఉంటాయండి, నిజాలకు క్వశ్చన్లు ఉండవు. అది నిజం ఉంటుందా లేదా అన్నది నమ్మకం, అది ఎవరిష్టం వాళ్ళది. ఏంటేంటేంటంటే ఏదో చెప్పినట్టున్నారు నిఖిల్. మరి మైక్ మీ దగ్గర పెట్టుకోండి సార్. మీరు ఆన్సర్ చెప్పారా లేదా? ఐ వాంట్ టు నో దట్. కొన్ని నమ్మకాలు ఉంటాయి, నేను చెప్పారా? చాలా కాంప్లికేటెడ్గా చెప్పారు, చాలా కాంప్లెక్స్గా చెప్పారు. అంత కాంప్లికేటెడ్గా అంత కాంప్లికేటెడ్ క్లియర్గా అర్థమైంది అనుకోండి, సినిమా చూడరు కదా. కాదు సార్, కరెక్ట్, నిజం సార్. నమ్మకాలు ఉంటాయి, ఉంటుందా ఉండదా. ఇందాక నుంచి చాలామందిని అడుగుతున్నారు కదా, దెయ్యం ఉంటుందా, ఆత్మ ఉంటుందా ఉండదా అని. ఇది నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ నిజాలు ఉంటాయి. ఆ నిజం ఏంటంటే బాడీ చనిపోయిన తర్వాత 21 గ్రాముల బరువు తగ్గుతుంది అన్నది. ఇది కూడా నాకు ఆనందే చెప్పాడు. సో ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయిన మ్యాటర్. ఇది నిజం, దీని మీద క్వశ్చన్ ఉండదు. ఇంకా నాకు కాంప్లెక్సిటీ నుంచి బయటికి రావడానికి తేరుకోవడానికి చాలా టైం పట్టేట్టుంది. November 18th నన్ను అడిగితే అదే చెప్తాను. November 18th ఎక్కడికి పోతా చిన్నవాడ. అంతేనా? ఓకే. వెన్నెల కిషోర్ గారికి బాగా అర్థమయ్యి ఉంటుంది ఇంత సైంటిఫిక్ కాంప్లెక్సిటీ ఉన్న ఈ స్టేట్మెంట్. ఏంటి మేడం? అసలు ఏం లేదా అంటే మామూలుగా ఇది ఆత్మలు ఉన్నాయా లేదానా? కాదు బ్రదర్, ఇప్పుడు అక్కడ 21 grams 21 అది నేను నమ్ముతానండి. నేను బాగా ఇన్నోసెంట్ అండి, అన్నీ నమ్ముతా. సో జెన్యున్గా నమ్ముతా 21 grams ఉండే ఉంటుంది కన్ఫర్మ్గా. అంటే సాధారణంగా అంటారండి, అంటే కొంచెం మరీ టూ మచ్ అయిపోతే మారుతుంది ఇక్కడ. కానీ ఒక ఎక్వేరియంలో ఒకసారి ఒక బాడీ చనిపోతే ఎక్వేరియం పగిలిపోయిందంటండి. సో ఆ 21 grams సోల్ వెళ్ళిపోయి ఆ ఫోర్స్ తోటి అది నిజంగానే పగిలిపోయిందని చరిత్ర చెప్తుంది. అక్వేరియంలో అంటే ఒక సీల్డ్ అక్వేరియంలో ఒక బాడీ పెడితే అది చనిపోయినప్పుడు ఆ 21 grams సోల్ ఏదైతే ఆల్రెడీ చచ్చిపోయిన బాడీని పెడితే లేదండి, బతుకు లాస్ట్లో కొన ఊపుడుతూ ఉన్నది. కొన ఊపిరి. అవును, ఊపుడుతున్నా. బాగా రాస్తారు మీరు.
మీరు నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేసినప్పుడు నాకు అవకాశం ఇవ్వరా? మీకంటే గొప్ప రేటు అరే థ్యాంక్ యూ సో మచ్. అబ్బుర్ రవి గారిని అక్కడ పెట్టుకుని మీరు నేను మన భుజాలు తడుకుంటే బాగోదు. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. బట్ వీ హ్యావ్ టు బ్యూటిఫుల్ ఇద్దరు అందగాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొంచెం ముందుకు రండి అందగాళ్ళు ఇద్దరు. ముందు సుశాంత్కి ఇద్దాము, ఆటాడుకుందాం రా అని మీరు సినిమా తీస్తే ఇక్కడ నిఖిల్ మీ అందరితోటి ఆటాడుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారండి? ముందు ఇక్కడికి వస్తే బాగా దేజావు ఫీలింగ్ వస్తుంది. మీకు గుర్తే ఉండి ఉంటుంది ఈడో రకం ఆడో రకం ఫంక్షన్ అప్పుడు. ఎగ్జాక్ట్లీ, నాకు కార్తికేయ కూడా ఇదే స్టేజ్ మీద జరిగింది. ఇక్కడ ఈడో రకం ఆడో రకం కూడా ఇక్కడ ఇదే స్టేజ్ మీద జరిగింది. చాలా డేజావులు కలిసిపోయి నాకు ఇంకేదో రకంగా కూడా ఉంది. నా వాయిస్ బాగా వినిపిస్తుందండి. జలుబు వస్తే బెటర్గా ఉంది నా వాయిస్. అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇదే సంథింగ్ ఆయన లోపల ఇది ఎంటర్ అయినట్టు ఉంది, అందుకే వాయిస్ బాగా వినిపిస్తుంది. యా, బట్ మీరు నమ్ముతారా ఆత్మల్ని అండ్ ఆ 21 గ్రామ్ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? నాకు ఆ బార్డర్ లైన్లో ఉన్నాను, నమ్మాలా లేదా అని. సో నాకు ఇలాంటి సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని. ఐ బిలీవ్ అన్నీ మనకు తెలిసినయే వరల్డ్లో ఉంటే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఏదో మనకు తెలియని కూడా కొన్ని ఉంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. నిజంగా టీజర్ చూసినప్పుడు నిజంగా చాలా నచ్చింది. నేను నిఖిల్కి మెసేజ్ చేశాను. యాక్చువల్గా నాకు ఆనంద్ గారు అంత పరిచయం లేదు అప్పటికి, బట్ ఐ మెసేజ్ బికాస్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఐ రియలీ హోప్ ద ఫిల్మ్ లివ్స్ అప్ టు దాట్ ఆల్సో. అండ్ ఎవ్రీవన్ ఆల్ ద థీమ్ అండ్ శేఖర్ చంద్ర గారు నిజంగా మ్యూజిక్ చాలా బాగుంది. అన్ని పాటలు చాలా బాగున్నాయి. అండ్ నందిత వెల్కమ్ టు ది థింగ్. హెబా ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు నాకు అర్థం కావట్లా, ఇందాక నుంచి పొగుడుతున్నారా అందరూ మీరు సెటైర్లు వేస్తున్నారా అర్థం కావట్లా. ఎవరు అప్సెట్ చేశారా వచ్చే ముందు కిషోర్? మీకు ఒక చిన్న ఐ రివీల్ స్మాల్ పాయింట్. సుష్ ఇక్కడ సార్ సుశాంత్ని వెరీ క్లోజ్, సీసీఎల్ బడ్డీస్ మేము క్రికెట్ ఆడుకుంటాం. సో ఏం లేదు, మా సినిమాలో అందరూ దయ్యం అడుగుతున్నారు కదా, చిన్న పాయింట్ రివీల్ చేస్తాను. మా సినిమాలో దయ్యం వెన్నెల కిషోర్. ఫస్ట్ సినిమాలో దయ్యం పట్టుద్ది, మీరు నెక్స్ట్ టీజర్లో లాంచ్ చేస్తున్నాం, వీఆర్ రిలీజింగ్ అంత థియేట్రికల్ ట్రైలర్. తల మీకు తెలుస్తుంది హీఈస్ ద దయ్యం. అతను లోపల ఒకడు ఉంటాడు, అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు. కాదు, నాకేదో బలవంతంగా వచ్చి వాళ్ళు అసలు రాకూడదు అనుకున్నాను. కిషోర్ రాకూడదు కానీ బలవంతంగా తీసుకొచ్చారు. ఇంకా సరే నన్ను మాట్లాడమంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అందరూ పొగుడుతూనే సెటైర్లు వేసేస్తున్నారు అనిపిస్తుంది. సినిమాతో సంబంధం లేని నా మీద కూడా పొగడతా సెటైర్ కలిపేశారు ఆయన. అవును ఝాన్సీ గారు మీరు నిజంగా బాగున్నారండి. థ్యాంక్స్ కిషోర్. మైక్ తీసేసుకోండి, నిఖిల్ గారు తీసేసుకోండి. థ్యాంక్ యూ కిషోర్ గారు. సో నన్ను వదిలేశారు. థ్యాంక్ యూ. ఆయన కూడా అంటే పొగడరా ప్లీజ్. సుష్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఆల్రెడీ మీరు ఇద్దరు బ్యూటిఫుల్ అని చెప్పారు. అందగాళ్ళు తెలుగులో అందగాళ్ళు అంటారులే బాబు. భయ నిజంగా మీరు జెమ్ భయ. థ్యాంక్ యూ. నిజంగానా? అవును నిజంగానే నేను జెమ్నే. థ్యాంక్స్. అంతే. బట్ సీరియస్లీ ఎప్పుడు లైక్ సుశాంత్ ఆల్వేస్ కమ్స్ అండ్ సపోర్ట్స్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఈ సినిమా కూడా హీస్ కమ్ అలాంగ్ అండ్ సపోర్టెడ్. ఇంతకుముందు సూర్య కూడా. అరే ఇప్పుడు గుర్తొచ్చింది, నువ్వు అనవసరం కలిగావు. నా ఆడియో ఫంక్షన్ పిలిస్తే వస్తున్నా అని రాలా. కాదు ఎక్కడికి పోతా చిన్నవాడలో వీళ్ళు వెళ్ళిపోలేదు భయ్యా, షూటింగ్ భయ్యా. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. నో బట్ ఐ ఆల్వేస్ లైక్ యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్. ఎలా పడుతున్నావు నాకు తెలియదు కానీ కొంచెం చెప్తే నేను కూడా కొంచెం ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేద్దామని. నువ్వు ఎలా పట్టుకుంటున్నావు? సైన్ ఆనంద్ ఓ ఆల్రెడీ అల్లు శిరీష్ బాక్ చేశానంట. నో బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుశాంత్. సో ఇప్పుడు రాబోతోంది ఒక ఎక్స్ప్రెస్ దుమారం లేకపోతుంది. ఈ కిట్టుగాడు లవ్ చేయాలా వద్దా? అందగాడు, నవ్వుతోటి అందరినీ పడేసేటువంటి అల్లరిగాడు రామ్మ. మీకు నామది ఎంత బాగుందని తెలియదండి. మీకు నామది ఎంత బాగుందని తెలియదు నాకు. కొంచెం మళ్ళీ మీకు నా మీద ఎంత పగ ఉందని తెలియదు. పగ లేదు, అభిమానం తమ్ముడు ప్లీజ్. అయితే ఓకే. అంటే నవ్వుతో పడేస్తానంటే కొంచెం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. డేట్కి పడేసావు కదా అబ్బాని. సో ముందు దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతారా లేదా ఓపెన్ చేయండి. నేను ఉన్నాయని నమ్ముతానండి. అంటే కనిపిస్తాయి అనుకో, నాకు తెలిసి ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాం. దెయ్యం అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్. దేవుడు అంటే ఉన్నాడు నమ్మడం అంటే ఉన్నాడు లేడు అని కాదు. ఆయన నమ్ముతావా నమ్మవా అని చెప్పి, నమ్ముతావా నమ్మవా అంటే ఉన్నాడనే కదా. అబ్బుర్ రవి గారి పక్కన కాసేపు కూర్చుని వచ్చావా? ఇప్పుడు మిమ్మల్ని నమ్మడం నమ్మకం కూడా ఉంటుంది, మీరు ఉంటారు కాబట్టి. లేని వ్యక్తి నమ్మం కదా. సో అలా అని కాదు, దేవుడైనా సరే. దేవుడినా? మీరు దేవత అండి. అబ్బా బాబా జెండర్ మార్చినంత మాత్రం మీనింగ్ మారిపోతుంది తమ్ముడు ప్లీజ్. కాదు ఒకప్పుడుగా మిమ్మల్ని చూసుకుని రాఘవేంద్రరావు గారు జగదగుడి అదొచ్చింది మీరే. ఒకసారి ఇట్రావా, ఇక్కడే నుంచో, ఎటు కదలకుండా ఇక్కడే నుంచో. అర్జెంట్గా తనకి అదేంటి సృష్టినా ఏమంటారు దాన్ని క్లెన్జింగ్ చేయండి. ఎవరో పట్టినట్టున్నారు తనకి. అబ్బుర్ రవి గారు ఆయనలో వచ్చినట్టున్నారు. ఓకే ఒక్క నిమిషం. ఇక్కడ
ఇప్పుడు దీని నుంచి బయటికి రావద్దు. నేను చక్రబంధనంలో దిగ్బంధనంలో పెట్టాను. ఇప్పుడు నీలోకి ప్రవేశించినటువంటి ఆత్మ, నీలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి నిఖిల్. ఇప్పుడు నువ్వు కాసేపు నిఖిల్ అయిపోయావు. ఓకే, నిజాన్ని చెప్పక నిఖిల్లో ఉండడం చాలా కష్టం అండి. ఏ చా చా బయటకు వచ్చాం సార్. బయటకు వచ్చావు. లేదు నిజంగా చాలా కష్టం. చేయవా ప్లీజ్. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అంటున్నా కదా. ఒకటి ఈజ్ వెరీ ఎనర్జెటిక్, అండ్ రెండోది ఏంటంటే రోజు శుభ్రంగా మధ్యాహ్నం రాత్రి బిర్యానీ తింటాడు, అన్నీ చేస్తాడు. అండ్ ఆ బిర్యానీ ఎంత డిసిప్లిన్ ఉంటుంది, తినేటప్పుడు వర్కౌట్ చేసిన ఎంత డిసిప్లిన్ ఉంటుంది. నాకు తెలిసి ఎప్పుడు వర్కౌట్ చేయకుండా పడుకోవాలి అనుకుంటా ఎనీడే. ఈ మధ్య కొంచెం యాసిడిటీ వచ్చి నేను అంత ట్రై చేస్తున్నాను అని చెప్పి నా వల్ల అట్లా బేసిక్లీ ఇట్స్ డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నువ్వు కూడా చూడు, లైక్ వర్కౌట్ చేయకుండా ఎంత స్లిమ్గా స్మార్ట్గా. అంటే ఇప్పుడు మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుంది కదా, తర్వాత చేయాలి తప్పదు. సో నిఖిల్ని మాత్రం ప్రవేశింపజేయనంటారు ఇక్కడ. ఆత్మ రంగ ప్రవేశం చేయలా. నిఖిల్లో ఉండడం చాలా కష్టం చెప్తున్నా కదా. అండ్ అది కెమెరాలు ఉన్నప్పుడు అయితే ఇంకా కష్టం, సెన్సార్ అయిపోతాయి. సరే మొత్తానికి బాటిల్స్ వద్దు, అంత రిస్క్ నీతో చేయను. నువ్వు నార్మల్గా బాటిల్స్ ఓపెన్ చేసేద్దా రాజు, అంత కాంప్లికేట్ ఇవ్వకండి. ఇద్దరు కలిసి ఒకటే బాటిల్ చూస్ చేయండి. ఒకళ్ళు పట్టుకోండి, ఒకళ్ళు తీయండి. రండి. ఓకే, చూస్ చేసింది రాజ్ తరుణ్ అండ్ ఓపెన్ చేశారు సుశాంత్. ఎక్కడికి పోతావు చిన్నవాడా లో చాలా మెలోడియస్ సాంగ్ శేఖర్ చంద్ర గారు చేసిన సాంగ్ చూసేశారు. చూసిన తర్వాత వీళ్ళు మాట్లాడాలి. ఏ అంశం గురించి మాట్లాడతారో చూద్దాం. రాజ్ తరుణ్ గారు ముందు మాట్లాడతారు. నేను ఇందాక యాక్చువల్లీ పంచగట్ట గెటప్లోని చూడగానే వెంటనే నిఖిల్తో అద్దరిపోయింది గెటప్ అని చెప్పి వెంటనే హ్యాపీ డేస్ వచ్చి నాకు తెలిసి ఇప్పుడు 10 years అయిపోయిందేమో. సారీ 6 years అయి ఉంటుంది. 2 years అయింది. బట్ ఇప్పటికీ అలాగే ఉన్నాడు మనిషి. ఇంకా అలా భ్రమలో ఉండాలి. కాదు, హ్యాపీ డేస్ వచ్చి 2 years అయిందా? హ్యాపీ డేస్ వచ్చి ఇట్స్ మీన్ లైక్ 6 years అయి ఉంటుంది సినిమా వచ్చి నాకు తెలిసి. హ్యాపీ డేస్ 9 years అయింది. స్టిల్ లుకింగ్ ద సేమ్. ఆ రాజేష్ అదే చెప్పాడు, రాజేష్ గారు ట్రై చేద్దాం. ఇంకా అలాగే ఉన్నాడు మనిషి. ఇంకొక 15 ఏళ్ళు అయినా సరే ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ టు డార్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్లోని ఒక సినిమా చేసేటప్పుడు అయితే చేయాలని చెప్పి సినిమా చేయతాను ఇప్పుడు కూడా. సో దాట్ ఐ రియలీ లవ్ ఇన్ యూ డార్లింగ్. వెయిట్ చేస్తావు, కావాల్సిన సేపు వెయిట్ చేస్తావు. ఒక మంచి సినిమా చేద్దాం, ఏదో డెఫినెట్గా కొత్తగా చేద్దాం ట్రై చేస్తావు. అండ్ సక్సీడ్ అవుతావు ప్రతిసారి కూడా. ఈసారి కూడా అలా సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆనంద్ సినిమా చేస్తామని తెలియగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ బికాస్ ఐ నో హిమ్ ఫర్ సమ్ టైమ్ నౌ. అండ్ ఈజ్ ఇంటెలిజెంట్ అనగానే ఇట్స్ ఇంటెలిజెన్స్ మాత్రం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ అన్నీ కలిపి మిక్స్ చేసి అందులో చాలా కొత్తనే ఇస్తారు ప్రతి కథలో కూడా. టైగర్ కానీ. అండ్ నాకు ఇంకొక కథ చెప్పారు ఆయన, యాక్చువల్ ప్లీజ్ డూ ఇట్ విత్ మీ. సినిమా రిలీజ్ అవ్వకముందు అడుగుతున్నా, అయిన తర్వాత అడిగితే మళ్ళీ ఒప్పుకోరు కదా. అక్కడ నేను అడిగా ఒకసారి, బట్ ఓకే ఫైన్ ప్లీజ్ యూ క్యాన్. ఒక్కటే తర్వాత మీ ఇష్టం. ఓకే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. లైక్ ఇండస్ట్రీలో కూడా లైక్ నాకు బాగా చాలా క్లోజ్. అండ్ రాజ్ అండ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే నేను 2-3 నాకు ఎప్పుడు ఫోన్ 3కి రింగ్ అవుతుందంటే రాజ్ తరుణే ఫోన్ చేస్తున్నాడు రాత్రి ఎర్లీ మార్నింగ్. సో వీఆర్ దాట్ క్లోజ్. అండ్ వీళ్ళకి ఎలా అయితే మహేంద్ర ఇస్ మేనేజింగ్ దెమ్, మా ఇద్దరికి అండ్ విష్ణుకి అందరికీ రాజా రవీంద్ర మేనేజ్ చేస్తున్నారు. సో వీ లవ్ రాజా రవీంద్ర. కమాన్. నేను ఆయన్ని కబ్జా చేసి, అంటే ఎవరైనా నిఖిల్ దగ్గర కథ చెప్పడానికి వెళ్తూ ఉంటారు కదా, కొత్త కథలు పట్టుకు వెళ్తూ ఉంటారు. సో నిఖిల్ దగ్గర వెళ్ళేటప్పుడు తోవలో కబ్జా చేసేద్దాం చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. నా కర్మ ఏంటంటే వెనక చుట్టూ దొరుకుతుంటారు. అంటే నిఖిల్ నేను చేయనని చెప్పి వెనక వస్తే దొరుకుతుంటారు నాకు. అరే వెళ్ళేటప్పుడు చెప్పండి రావడం, నాకు వచ్చేటప్పుడు. మొత్తానికి అలాగా స్నేహాన్నే కాదు కథలు కూడా పంచుకుంటూ ఒకరినొకరు బాగా పంచుకుంటూ. కాదు ఇంకోటి ఏంటంటే హీరోయిన్లు కూడా అండి. హెబా పటేల్ని పాపం లైక్ యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మేము మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం, సో అందులో కూడా ఎంత అందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. బట్ యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. అప్పుడు మీరు మా డిఓపి శ్రీరామ్ గారిని పెట్టుకోవాలి. అదే చెప్పా, అంత అందంగా ఉన్నా అంటే ఆయన టాలెంట్. వండర్ఫుల్. సో పాట చూసిన తర్వాత మా సుశాంత్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా బాగున్నాయండి, ఎందుకంటే ఈచ్ సాంగ్ ఇస్ డిఫరెంట్ జానర్ లాగా ఉంది. ఒకటి ఫుల్ ఎనర్జీ పంచికట్టుతో, ఒకటి ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ లొకేషన్స్ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్, చాలా బాగుంది. ద మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఎవ్రీవన్ అండ్ ఆల్ 3 of you ఆర్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది, చూడాలి అనిపిస్తుంది. సో 18th కదా, సో హోప్ఫుల్లీ సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ 3 of you. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. శేఖర్ చంద్ర యాక్చువల్లీ ముందు అనుకున్నాను శేఖర్ చంద్ర గురించి. సినిమా చూసిన కార్తీక్ ముందు చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంది, రికగ్నిషన్ రావట్లేదు తనకి అని. నవ్ యూ ఆర్ వెరీ నీడ్ టు బీ. అండ్ ఇంతకంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
అండ్ ఒకప్పుడు ఏంటంటే లవ్ పాటలు అవి బాగా కొట్టేవారు, ఇప్పుడు ఏంటంటే సాడ్ సాంగ్స్ అన్ని చెత్త కొట్టేస్తున్నాడు. ఏంటి విషయం అంటే పెళ్ళైంది కూడా పెంచారు గడ్డం కాదు, ఏంటి విషయం అంటే పెళ్ళైంది కదా తల్లి. ఓ పెళ్ళి అయిందా? ఓ తెలీదా? చచ్చా ఏం అవలా మర్చిపోండి. లేదు అది కాంపిటీషన్ కొంచెం తగ్గించుకుందాం మాకు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుశాంత్ గారు అండ్ థ్యాంక్ యూ రాజ్ తరుణ్ గారు అండ్ రవి గారు. నా మైక్ నాకు ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎక్కడికి పోతావు చిన్నవాడా ఆడియో సక్సెస్ లాంచ్లో ఉన్నాం. TV9, TV1, NTV అండ్ వనితాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆడియో ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఈజ్ మేనేజ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. ఆల్ రైట్, సో చివరి ఘట్టానికి వచ్చేసాం. కానీ అంతకంటే ముందు ఇద్దరు డైరెక్టర్స్ చాలాసేపటి నుంచి వేదికపైకి వారిని ఆహ్వానించాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. లెట్ మీ వెల్కమ్ శ్రీ చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు. I welcome Nandita onto the stage to escort our guests and వాళ్ళకి బొకే ఇవ్వడానికి. ఆ డైరెక్టర్స్ చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు. చందు బాయ్ అండ్ సుధీర్ బాయ్, థ్యాంక్ యూ. ఈ ఇద్దరు దర్శకులు నిఖిల్ గారి గురించి మాట్లాడడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. నేను ముందే క్లూ ఇచ్చేసానండి, నిఖిల్ గారి గురించి మాట్లాడడానికి మీరు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. ఎస్, ముందు చందు గారు కొంచెం ప్రేమ తర్వాత మాట్లాడడం నేర్చుకున్నారు. సుధీర్ గారు లేదు ముందు సుధీర్ గారితోనే మాట్లాడేస్తాం రండి. మా తర్వాత అయితే కాన్షియస్ అయిపోతామండి, అందుకని ముందే మాట్లాడేద్దాం. మీకు కూడా ఏమైనా దిగ్బంధనం కాదు, వీళ్ళు మరీ తెలుసండి అసలు షూటింగ్ చేసేటప్పుడు మాత్రం బాగా మొత్తం అల్లరి చేస్తూ నవ్వుతూ కామెడీ చేస్తూ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఇద్దరికి ఏమవుద్దో స్వామిరారా అక్కడ కార్తికేయ ఈ మధ్య ప్రేమ తర్వాత లుక్ మార్చారండి భయ్య స్వామి శరణం. ఓకే, స్వామి రారా తర్వాత స్వామి శరణం అనమంటారా ఏంటి? అదే దట్ సుధీర్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఇంకా నిఖిల్ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు. చందు నాకు తెలుసు, అందుకనే నేను ఆయనకు ముందు ఇచ్చాను. చందు గారు, ఇప్పుడు మీరు నిఖిల్లోని ఎనర్జీ గురించి మాట్లాడబోతున్నారు. నన్ను కూడా అలాగే ఇచ్చాడు. అలా చందు స్వామిరారు తర్వాత కార్తికేయ కళ ఇచ్చాడు నాకు. అంటే నేను ఒక సినిమా చేశానండి, తిను రెండో సినిమా కూడా చేస్తున్నాడు, సో తినే ఎక్కువ మాట్లాడాలని. అంటే సరే కాదు, ఇక్కడ మీకేం గుర్తు రావట్లేదా కార్తికేయ ఆడియో? గుర్తుకొస్తుందండి. నేను నిజంగా మీరన్న సక్సెస్ మళ్ళీ తిరిగి రావాలని మీరన్న డేజావు అవి అన్నీ నాకు గుర్తుకొస్తుందండి. సేమ్ కొంచెం జానర్ కూడా సిమిలర్గానే ఉంది. ఫైన్, అంటే మామూలుగా నేను నిఖిల్ ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలనుకుంటానండి. ఎందుకంటే తను నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా చాలా క్లోజ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అన్ని విషయాల్లోనూ. అండ్ ఈ మూవీకి తనే కాకుండా నాకు డైరెక్టర్ కూడా చాలా క్లోజ్ అండి, ప్రొడ్యూసర్స్ చాలా క్లోజ్, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ నా ఫస్ట్ సినిమాకి. థ్యాంక్ యూ శేఖర్ భాయ్. సో నాకు చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకోవాలని. కాదు, చాలా మంది ఇక్కడ ఒక వెరైటీ జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ వాళ్ళు మాట్లాడకపోయినా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విష్ణు వచ్చారు, తన ఓన్ ఆడియో ఫంక్షన్స్కి రానన్నారు. ఈవెన్ ఐ థింక్ విజయ్ అండ్ చందు ఆల్సో మా కార్తిక్ ఆడియో ఫంక్షన్ మాట్లాడేది, కానీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మాట్లాడుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ చందు బాయ్. థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ. కొంచెం చెప్పండి నా గురించి రెండు మాటలు చెప్పండి. ఆయన గురించి ఒక మాట అంటే చెప్పండి ఏమన్నా, కొంచెం బూస్ట్ చేయండి. చాలు, ఇంకా సైగ భాషలో చెప్పేశారు, కట్. బట్ రైట్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్ అండ్ టాకింగ్ అబౌట్ నిఖిల్ అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడదాం. లేదు, ఐ షుడ్ థ్యాంక్ చందు మొండేటి సార్, బికాస్ he helped me in dialogues and comedy scenes lo. Next day Premam was releasing and he was sitting in our sets helping our dialogues, the corrections, comedy, punches. So it's really, I mean, great for him to come and help us. And next day Premam is releasing, so he was sitting with us and we are shooting a scene. So we were looking for some comedy punches and that was really, I'm grateful for him. Beautiful, thank you so much. నెక్స్ట్ డే రిలీజ్ అయ్యేటప్పుడు ముందు రోజు పనే ఉంటుంది. పడింది పంచ్ చివర్లో. బ్యూటిఫుల్. అండ్ లెట్ మీ వెల్కమ్ ఆర్ హీరో, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. లెట్ మీ వెల్కమ్ నిఖిల్ గారు, విఐ ఆనంద్ గారు అండ్ శేఖర్ చంద్ర ఆన్ టు ది స్టేజ్ అలాంగ్ విత్ హేబా పటేల్. రండి స్టేజ్ మీదకి వచ్చేసేయండి విత్ ఆల్ ది అదర్ గెస్ట్స్. ఎస్, సుశాంత్ గారు, రాజ్ తరుణ్ గారు, వెనెల కిషోర్ గారు. Request you all to be on the stage. Aditya Music Tarpuna Senior Manager Satyadev Garu, our producer Meghnad Tarpuna Sri P. Venkatesh Rao Garu, our well-wisher of Meghnad Dr. Srinivas Garu, andarni very paiki ravalsini.
ఆడియన్స్లో ఉంటే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. శ్రీమణి గారు, మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, అండ్ డైరెక్షన్ టీమ్ మొత్తాన్ని నేను స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దట్ ఈస్ ఎంటైర్ ఆర్టిస్ట్ సురేష్ పాటిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దెన్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పుల్లారావు గారు, కో డైరెక్టర్ విజయ్, సత్య, శంకర్ అండ్ సుధీష్. సిఆర్ఓ ఏలూరు శ్రీను గారు, ఎస్కేఎన్ గారు, శ్రీ ప్రసన్న గారు, లిరిసిస్ట్ ప్రసన్న గారు. మా వర్క్ చేసిన టీం అందరూ రావాలండి. వి జస్ట్ గోట్ రిలీజ్ ద ఆడియో. సో ఆన్ చేస్తుంది అప్పుడు రవి గారు, అందరూ రావాలి ప్లీజ్ ఆన్ స్టేజ్. క్యాషియర్ దుర్గా ప్రసాద్ గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. విజయ్. సో మా ఈరోజు ఆ డైరెక్టర్స్ మా చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు ఒక్కసారి మళ్ళీ ముందుకు రండి. సౌండ్ ఒక్కసారి తగ్గించమ్మా. బేబీ శ్రావణి చైల్డ్ ఆర్టిస్ట్, తను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మహేంద్ర గారు సరదాగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహేంద్ర గారు ఆన్ డిమాండ్. ఎస్కేఎన్ అండ్ మహేంద్ర గారు ఇద్దరు వేదిక మీద రావాలి. అండ్ ఆడియో సక్సెస్ లాంచ్, ఆడియో సక్సెస్ మీట్ కాబట్టి టుడే we're going to announce the date. ఆ డైరెక్టర్స్ అటు చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు ఇద్దరు కూడా డేట్ అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడికి పోతావు చిన్నవాడు, ఆ డేట్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. 18th November, this Friday. Please watch it. Release it. It's on the screen. It's on the screen. Yeah, sorry. Music please. ఓకే, నాకు తెలిసి బ్లాస్ట్ అవ్వలేదు అది, బట్ విల్ హ్యావ్ నందిత. యు వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్? వెల్, ఐ వాంట్ థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత ఫ్రెండ్లీగా వచ్చిన సుశాంత్. మీరు మళ్ళీ వోట్ ఆఫ్ థ్యాంక్స్ మొదలు No, I want to thank people, ఎందుకంటే అప్పుడే కాదు తూచ్ అంతే. 18th November మీరు వస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, వోట్ ఆఫ్ థ్యాంక్స్ మళ్ళీ చెప్దాం. నందితకు మాట్లాడే అవకాశం ఇద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడియో ఫంక్షన్ సక్సెస్ మీట్లో నేను ఉన్నాను. చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ టు మై డైరెక్టర్ వి ఆనంద్ గారు ఫర్ గివింగ్ సచ్ అ గుడ్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ ఫర్ బీయింగ్ సచ్ అ గుడ్ కో-యాక్టర్ టు మీ in my first movie itself, and a cute Heba, one of my favorite actors now, very friendly and very good to work with. And ఈ స్టేజ్లో ఈరోజు నేను పెద్ద థ్యాంక్స్ చేయాలి మా ప్రొడ్యూసర్కి, బికాజ్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ తమిళ్. సీయింగ్ మై పర్ఫార్మెన్స్, డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేశారు, బట్ అగ్రి చేసేసి పేమెంట్ ఇచ్చేసి he brought me here, so thank you so much. And my first movie, direction, hero, heroine, and my character, and beautiful visual and music and cinematography, everything is so good. I'm very very lucky. So 18th meerandaru movie chudandi, wish cheyandi, bless me and my team also. Thank you. థ్యాంక్ యూ అండి. దస్ వన్ మోర్ గెస్ట్ కింద మల్కాపురం శివకుమార్ గారు ఉన్నారు. వారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రైట్, శివకుమార్ గారు ప్లీజ్ మీరు స్టేజ్ మీదకి రావాలి. నిఖిల్ ఊరుకోడు సార్, స్టేజ్ మీద మీరు ఉండాల్సిందే. సరే, నేను ఇదిగోండి ఝాన్సీ గారు. సూర్య వర్సెస్ సూర్య ప్రొడ్యూసర్
సూర్యవసి సూర్య సినిమా ప్రొడ్యూసర్. మల్కాపురం శివకుమార్ గారు, మిమ్మల్ని మేము ఎలా మిస్ అవుతామండి? వెల్ ఐ వాంట్ థ్యాంక్, ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ సినిమా ఒక పర్సన్ వల్ల కాదు, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్. మా శివకుమార్ గారు, హీ ఈజ్ ఆల్సో దేర్. ఫస్ట్ మా థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్ కండి, బికాస్ దే ఆర్ లైక్ లవ్లీ పీపుల్. వెంకటేశ్వర గారు నిజంగా సినిమా కదినప్పుడు ఆ సినిమా బ్యాక్ చేసి ఆయనకు రియలీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే డిఫరెంట్ మూవీస్ వస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ భయపడతారండి, అంటే సినిమా ఎలా ఉండిపోతుంది, సినిమా పే ఆఫ్ అవుద్దా లేదా అని. కానీ అవేమీ ఆలోచించకుండా సినిమా కథ విన్న వెంటనే మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారు సినిమా ఒప్పుకొని ఇప్పటివరకు ఇంత గ్రాండ్గా సినిమా రిలీజ్ చేస్తూ ఇంత సూపర్ లాంచ్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ హిమ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టకపోతే మీకు మంచి సినిమాలు రావు. సో మీరందరూ, నాకు తెలుసు 500 రూపీస్ 1000 రూపీస్ నోట్స్ లేవు బయట, బట్ ప్లీజ్ కమ్ అలాంగ్, బ్లెస్సెస్. మీకు అన్ని బాధలు మర్చిపోయేటట్టు మా సినిమా 100% మీకు చేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గుడ్ రిలీఫ్. అండ్ ఈ 18th మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ అలాగే ఐ వాంట్ థ్యాంక్ ఆనంద్, బికాజ్ ఇంతమంది ఆయన పొగుడుతున్నారు. ఆయన ఫస్ట్ నా ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆయన కథ స్టార్ట్ చేయగానే అర్థమైపోయింది దట్ ఈస్ సచ్ అ బ్రిలియంట్ పర్సన్ అని. అండ్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాను అండ్ చెప్తూనే ఉంటాను. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్ బికాజ్ సుధీర్ అండ్ చందు, దే హ్యావ్ గివెన్ మీ హిట్స్. అండ్ నాకు తెలిసి వాళ్ళలో ఉన్న స్పార్క్ ఐ ఫౌండ్ అ లాట్ ఆఫ్ స్పార్క్ ఇన్ ఆనంద్ సార్ ఆల్సో. అండ్ టైగర్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఐ థింక్ ఎక్కడికి పోతే చిన్నవాడు ఆల్సో విల్ బి గుడ్. కానీ పబ్లిక్ డిసైడ్ చేయాలి November 18th. అండ్ దర్ సో మెనీ పీపుల్ టు థ్యాంక్ అండి. డిఓపి సాయి శ్రీరామ్ గారు, యాజ్ వెల్ యాజ్ మా ఎడిటర్ ప్రసాద్ గారు, అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. కార్తికేయ సినిమా తర్వాత దే వాజ్ అ లాట్ ఆఫ్ హైప్, అంటే లైక్ సాంగ్స్ మళ్ళీ బాగుండాలి, ఎస్పెషల్లీ ఆ స్వాతి సాంగ్ హిట్ అయింది, ఇన్ని సాంగ్స్ హిట్ అయినాయి అని. సో మళ్ళీ 4 awesome సాంగ్స్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హెబా, షీ సో ఫన్ ఆన్ సెట్స్. తను ఎప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ షీజ్ అ స్టార్. నాకు తెలిసి సినిమాలో మీరు చూసుంటారు, ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ వస్తుంది, మీరు కళ్ళప్పగించి వస్తారు. షీ ఈస్ దాట్ బ్యూటిఫుల్ దేర్. అండ్ నందిత హెస్ కిల్డ్ ఇట్, లిటరలీ చంపేసింది అనుకోండి పర్ఫార్మెన్స్. అండ్ సినిమాలో వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇరికిపోతాను. అండ్ దట్ ఇస్ ఓన్లీ ఎక్కడికి పోతే వచ్చినవాడ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ హారర్ ఫిల్మ్, ఇట్ ఈస్ అ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్, థ్రిల్స్, కామెడీ అండ్ లాట్ ఆఫ్ రొమాన్స్ అండ్ లవ్. సో మీరందరూ వచ్చి థియేటర్స్లో బ్లెస్ చేయాలి. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే చాలదు. వాంట్ థ్యాంక్ ఆల్ ది గెస్ట్, సుశాంత్ అండ్ ఫర్ స్టేయింగ్ టిల్ దెన్ అండ్ అన్వీలింగ్ ద రిలీజ్ డేట్. అండ్ రాజ్ తరుణ్, మై బడీ, చందు ముండేటి అండ్ సుధీర్ వర్మ. అండ్ చాలా మంది ఉన్నారండి. శ్రీనివాస్ గారు, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చెప్పొద్దున్నారు ఆయన పేరు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు బికాస్ హీఈస్ ద బ్యాక్ బోన్. అండ్ మనోజ్, ఎవ్రీబడి, అండ్ ఫనీవా అండ్ మా బావ గారు, ఎవ్రీబడి ఫర్ కమింగ్. సో ప్లీజ్ గైస్ వాచ్ November 18th. అండ్ ఐ వాంట్ మై డైరెక్టర్, ఐమ్ గోయింగ్ టు గివ్ ద మైక్. నేను కొంచెం టెన్స్గా ఉన్నాను. కిషోర్ భాయ్ గురించి ఏం చెప్పాలి, ఆల్రెడీ చెప్పేసాం కదా. ఆయన కొంచెం వేరే మూడ్లో ఉన్నారు ఈరోజు. బట్ కిషోర్ భాయ్, ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. బట్ ఆనంద్ గారు మాట్లాడాలి. ఆనంద్ భాయ్, నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు సినిమాకి? ఎనర్జీ. అండ్ అందరికి నమస్కారం. ఎక్కడికి పోతే వచ్చిన కూడా ఆడియో సెలబ్రేషన్ మీరు అందరు రావడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి and for coming and gracing this occasion. And ఎక్కడికి పోతే వచ్చినట్టు is very close to my heart. Almost I've traveled with the story for 3 years. So now it's all ready. It's there in front. It's going to be there in front of you on November 18th. And a lot of people supported me. And it started with Nikhil. When I narrated the script on the first day, third day itself I signed. He signed me and he set me up with a good producer. Meghnad's banner, Venkateshwara garu, Srinivas garu, the whole team really supported us. ekkada compromise lekunda mana movie cheyali, so mottham support chesaru. Thank you so much, sir. And then my technicians basically, and Nikhil gave me good technicians, and they're all really good. Sai Sriram sir gave wonderful visuals and a script ni next level తీసుకెళ్ళిపోయారు. And Shekhar Chandra re-recording background score is the highlight of the film. And he has used lot of instruments ఇప్పటిదాకా ఇండస్ట్రీలో యూజ్ చేయకుండా సంథింగ్ వెరీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు. అబారిజినల్స్, ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్. ఈవెన్ ఐ కాంట్ ఈవెన్ స్పెల్ ఇట్. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారు. అండ్ మై ఎడిటర్ చోటా కే ప్రసాద్ is awesome. He's traveled with me throughout the journey. And my chief associate Vijay Kamisetti, I don't know where he is. He must be sitting with CG or DI even now. So he's the one person who traveled with me right from Tiger until now. And the whole of the direction department, Pullarao sir, chala help chesaru. Thank you sir, and the whole team. So lot of people, and it's a teamwork, and we have given heart and soul to it with a lot of passion. So please support us and watch on November 18 and give your feedback. Thank you so much.
థ్యాంక్ యూ. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హలో అండి. ఫస్ట్లీ ఇదొక ఎగ్జైట్మెంట్ ఫీల్ ఫ్రమ్ ఒక 1 year నుంచి నాకు, బికాస్ ఆఫ్టర్ కార్తికేయ నాకు సడన్గా వన్ డే నిఖిల్ బాయ్ కాల్ చేసి ఇలా స్టోరీ వినమని చెప్పారు. వెళ్ళాను, డైరెక్టర్ గారితో కూర్చున్నాను. అది ఒక సూపర్ మూమెంట్ అండి. కథ వింటమే సూపర్ మూమెంట్. నాకు కింద నవ్వుతున్నాను, ఒక ఫేస్లో ఒక టెన్షన్, సస్పెన్స్, అన్నీ ఆల్ ఎమోషన్స్ నా ఫేస్లో. సో బయటకు వచ్చిన తర్వాత ఏం తెలియదు, కథ వినమన్నారు, విన్నాను. నేను డిఓపి శ్రీరామ్ గారు బయటకు వచ్చి సూపర్ అండి, సూపర్, ఏదో కొత్తగా చేయాలి, డెఫినెట్గా మనసు పెట్టి చేయాలి, ఇవన్నీ ముందు మాట్లాడేసుకుందాం. దెన్ తర్వాత సిచ్యువేషన్స్ అవి చెప్పారు, బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్, సాంగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా 4 songs ఉంటాయి. లవ్ సాంగ్ ఉంది, ఒక నైస్ ఫీమేల్ సోలో సాంగ్ ఉంటుంది. సో ఆల్ సాంగ్స్ అంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు కూడా. అంటే న్యూ ఐడియాస్ అండి, ఎక్స్పెరిమెంటివ్ థింగ్స్ కానివ్వండి, అండ్ ఇన్ టు దాట్ ఒక కమర్షియల్ థింగ్స్ కానివ్వండి, అండ్ బ్యూటిఫుల్ జర్నీ వియానంద్ గారితో. సో ఐ థ్యాంక్ వియానంద్ గారు లాట్, బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చి అసలు వర్క్ చేస్తున్నట్టే ఉండదు, బట్ చాలా వర్క్ చేపిస్తారు మనతో. సో అట్లాంటి టైప్ ఆఫ్ థింగ్ అనమాట పర్సన్ అయినా. సో ఐ షుడ్ థ్యాంక్ వియానంద్ గారు అండ్ నిఖిల్ భాయ్ సో మచ్, బికాస్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ టీమ్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద సింగర్స్, ఐ థ్యాంక్ దెమ్. కొత్తగా ఇందులో కరీముల్లా అని ఒక అతను పాడాడండి చిరునామా సాంగ్లో, హమ్మింగ్స్, బీజిఎమ్స్ అవన్నీ. అండ్ ఆల్ ద లిరిక్ రైటర్స్, రామజోగ శాస్త్రి గారు, శ్రీమణి గారు, అండ్ ఇందులో నేను ఇంకొక ఆయన ప్రసన్న గారు అని, ఆయన యాక్చువల్లీ రైటర్, ఫిల్మ్ రైటర్, సినిమా చూపిస్తా మామ, నేను నా బాయ్ ఫ్రెండ్స్కి అంతా కూడా. సో ఆయన ఇందులో హెల్ప్ చేశారు. అండ్ హోప్ యు ఆల్ లైక్ ద సాంగ్స్ అండ్ ద మూవీ. సో ఎక్సైటెడ్ ఫర్ November 18th. అండ్ మెయిన్లీ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఎంత మేము చేస్తున్నా కూడా ఈ క్వాలిటీ ఇవ్వడానికి బికాస్ ఆయన అలా సపోర్ట్ కావాలి. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో ఎక్కడికి పోతావు చిన్నవాడ 18 November మిమ్మల్ని పలకరించబోతోంది. ఇంకెక్కువ దూరం లేదు, కేవలం 4-5 రోజుల తేడాలో మీ అందరికీ ఒక అత్యద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఈ టీం సిద్ధంగా ఉన్నారు. బ్లెస్ దెమ్ అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. నిఖిల్, మరి మీతో పాటు ఫోటో దిగడానికి, ఫోటో ఆపర్చునిటీకి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. సో కెన్ ఐ ఇన్వైట్ దెమ్ ఆల్? ఎస్, నిఖిల్ గారి ఫ్యాన్స్ కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది, వారిని వేదిక పైకి రావాల్సిందిగా. ఐ థింక్ ఎస్, నిఖిల్ గారి ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది అదర్ గెస్ట్స్ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ రాజ్ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు, థ్యాంక్ యూ శేఖర్ చంద్ర గారు, థ్యాంక్ యూ వెనల్ కిషోర్ గారు, చందు గారు అండ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నిఖిల్ గారి ఫ్యాన్స్, ఆయనతోటి ఫోటో ఆపర్చునిటీ. దిస్ వాజ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆడియో సక్సెస్. లైవ్ చూశారు TV9, TV1, NTV అండ్ వనితా టీవీలో. జే మీడియా ఫ్యాక్టరీ ఈనాటి ఈ ఈవెంట్ని మేనేజ్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి శేఖర్ చంద్ర గారి స్వరాలు. దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ ది 18th November. డెఫినెట్లీ ఈ సినిమాకి ప్రేక్షకులందరూ కూడా తమ ఆశీస్సులను అందజేస్తారని, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ గుడ్ నైట్ వన్ అండ్ ఆల్. బై బాయ్.